హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే స్నాక్స్ ఆలు ప్యాకెట్స్ అనేది ఇంట్లోనే ఈజీగా చేసుకునే రెసిపీ. ఇది మనం మైదా పిండితో చేస్తలేము, గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండి చాలా మనకు హెల్తీ ఫుడ్ కాబట్టి మనం ఈజీగా ఇంట్లోనే చేసుకునే రెసిపీ. దీనికి కావాల్సింది ఒక ప్లేట్ తీసుకొని ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి జల్లించుకోవాలి. దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ చక్కెర వేసుకోవాలి. హాఫ్ స్పూన్ చక్కెర వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఓమ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల పెరుగు అనేది వేసుకోవాలి. 2 స్పూన్ల పెరుగు వేసుకున్న తర్వాత 1 స్పూన్ నూనె వేసుకొని తర్వాత ఒకసారి పొడి పిండిని అంతా కలుపుకోవాలి. పొడి పిండిని కలుపుకున్న తర్వాతనే మనం వాటర్ పోసి మనము చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా పొడి పిండిని కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ అనేది వేసుకొని ఇట్లా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఎంత ప్రెస్ చేస్తూ మనం పిండిని కలిపితే మన ప్యాకెట్స్ అనేది అంతా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకోవాలి, మంచిగా నాననివ్వాలి. వేరే బౌల్ తీసుకొని మనం 2 ఉడకబెట్టిన ఆలుని మెత్తగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర క్యారెట్ వేసుకున్న తర్వాత ఉప్పు కారము వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అనేది వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనం ఉప్పు కారము ధనియాల పొడి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. మనకు పిండి అనేది నానిపోయింది కాబట్టి మనము చపాతీ పీటను తీసుకొని మనము కలుపుకునే పిండిని ఒకసారి తీసుకొని ఇట్లా మనం రోల్ లాగా చేసుకొని మనం ఏ సైజు చపాతీ చేస్తామో ఆ సైజు పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా అన్ని పిండి ముద్దలు చేసుకొని పొడి పిండిలో అద్దుకుంటూ మనం చపాతీలన్నీ తయారు చేసుకోవాలి. మనం అన్నిట్లా చపాతీలు తయారు చేసుకొని పక్క పండి వేసుకోవాలి. ఇలా అన్ని చపాతీలు ఈ విధంగానే తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న చపాతీలు మనము ఒక్కొక్కటి మళ్ళీ పీట పైన వేసుకోవాలి. మనం చపాతీ పీట పైన ఒక్కొక్క చపాతీని వేసుకొని దీనిపైన ఆయిల్ రాసుకొని కొంచెం పొడి పిండి చల్లుకొని మళ్ళీ ఇంకో చపాతీ వేసుకోవాలి. ఈ తర్వాత ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ 5 చపాతీలు ఈ విధంగానే చేసుకోవాలి. మనం 5 చపాతీలతో చేస్తున్నాం ప్యాకెట్స్ అనేది కాబట్టి ఈ విధంగా పొడిపిండి చల్లుకుంటూ ఆయిల్ రాసుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ స్టెప్ బై స్టెప్ ఇట్లనే 5 చపాతీలు వేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ చపాతీకి దానిపైన కొంచెం ఆయిల్ అనేది రాసుకొని కొంచెం పొడిపిండిని చల్లుకొని మనము ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇట్లా మలుచుకోవాలి. సైడ్లకు మలుచుకోవాలి. స్క్వేర్ షేప్లో మలుచుకున్న తర్వాత మనము దీన్ని మనం చపాతీ కోలతో తాల్చుకున్నాక మన సైడ్స్ అన్నీ కట్ చేసుకొని దీన్ని స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో చేసుకున్న తర్వాత దీనిలోని 4 భాగాలు చేసుకున్నాక మనం ఒక భాగం అనేది తీసుకొని దీనిలోకి మనం ఇంతకుముందు తయారు చేసుకొని పెట్టుకున్న ఆలును పెట్టుకోవాలి. 4 ఇట్లా ఆలు కర్రీని పెట్టుకొని చుట్టూ కొంచెం మనము వాటర్ పెట్టుకొని ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. ప్యాకెట్స్ లాగా ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాలి. ఈ విధంగానే అన్ని ప్యాకెట్స్లు ఇట్లనే క్లోజ్ చేసుకోవాలి. ఇట్లా క్లోజ్ చేసుకోకుండా మనకు ఆయిల్లో కోలించేటప్పుడు మన కర్రీ అనేది బయటకు వచ్చి చిత్తుతుంది కాబట్టి ఇట్లా మంచిగా వాటర్ పెట్టుకొని ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. ఇట్లా క్లోజ్ చేసుకొని పక్క పండి పెట్టుకోవాలి. డీప్కి సరిపడా ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ కాగాక మనం ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గొలుచుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సమోసా అవన్నీ ఎప్పటికీ విధంగా చేసుకుంటాం కాబట్టి ఇట్లా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుంది. టమాటాతో కెచప్ లేకుంటే మనం ఉట్టిగా ఖాళీగా కూడా తినొచ్చు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.